మరి ప్రిన్స్ జోసెఫ్ గారు దినాల్లో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ దేవుని పనిలో సేవలో కూడా తోడ్పాటుగా ఉంటూ ఈ పరిచయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనతో కూడా ఉండడం చాలా సంతోషము. మరి దేవుని దాసులు సోదరు ప్రిన్స్ జోసెఫ్ గారి ద్వారా దేవుని వాక్యం మనం విందాం. ఈ సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాం. అన్నా, ఓవర్ టు యు. Praise the Lord. Praise the Lord, especially to the church at Patmas in Medina, Hyderabad. చాలా సంతోషం. తమ్ముడు మరి తిమోతి నాకు ఫోన్ చేసి మాట్లాడి, అన్నా మా సంఘంలో మీరు మాట్లాడాలి అంటే అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఎందుకు అంటే నేను ఇప్పుడే దేవునిలో ఎదుగుతున్నవాడిని, వయసులో పెద్దవాడిని అయినా దేవునిలో చిన్నవాడిని. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగితే దేవుడు వదలకుండా పట్టుకొని దేవుని కృప చూపించి నన్ను తన దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఈరోజు మనకు ఇచ్చిన వాక్యం ఏంటి అంటే, రండి లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము. మీ గృహాల్లో మీరు మ్యూట్ చేసుకొని నాతో పాటు చదవండి ఈ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసయ్య నాయన, ఈ సాయంత్రం సమయంలో ఇక్కడ అమెరికాలో నూతన దినము శనివారము దేవా, మరి ఇండియాలో ప్రభా ప్రాతకాలముగా నిన్ను ప్రేమించి నిన్ను కోరి నీ సన్నిధికి వచ్చిన నీ యొక్క ప్రజల కొరకై నీకు వందనాలు. ఈ విధంగా చేస్తున్న నీ సేవకుడు మరి పద్మాసులో ఉన్న తిమోతి బ్రదర్ కొరకై నీకు వందనాలు. సంఘాన్ని ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ విధంగా మేము దేవా మరి రాత్రి ఉన్నా పగలు ఉన్నా ప్రభా నీలో ఎల్లప్పుడూ ఒకటే సమయము ప్రభా, నీతో ఒకటే సమయము. ఇలాగ మమ్మల్ని మేము నీ దగ్గరకు తీసుకుని వచ్చి నీ యొక్క మందిరములో నీ యొక్క జూమ్ ద్వారా దేవా మరి కలిసి ఒక్కరిగా ప్రభా, ఒక కుటుంబంగా ఒక సంఘముగా నీ దగ్గర ఉపవాస ప్రార్థనా కూటము ఆచరించడానికి ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకే నీకు వందనాలు. ఉపవాస కూటం కొరకు ప్రభువా ఉపవాసం ఉండి మా యొక్క విన్నపములు, మా యొక్క తలంపులు, మా యొక్క అవసరాలు, మా యొక్క కొరతలు, మా యొక్క ప్రతి విధమైన ఆలోచనలు నీ దగ్గర పెట్టడానికి, సంఘపరమైన అవసరాలు, సంఘపరమైన కొరతలు ప్రభువా నీ దగ్గరికి తీసుకురావడానికి మా అందరికీ ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు ప్రభువా. ఆశీర్వదించండి, దీవించండి. నన్ను మమ్మల్ని నీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచండి, శుద్ధి చేయండి. మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు, మా యొక్క శరీరాన్ని నీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభు. సైతాను యొక్క ప్రతి శోధనను బంధిస్తూ నీ పరలోక వాక్యం మాకు అనుగ్రహించమని, మా వాక్కులు కాకుండా, మా మాటలు కాకుండా, మా తలంపులు కాకుండా ప్రభువా నీ యొక్క వాక్యము మాకు అనుగ్రహించమని, మమ్మల్ని ఆశీర్వదించమని, వచ్చిన వారందరి కొరకే ఇంకా రానున్న వారి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులారా, బిఫోర్ వి గో ఇన్ టు అవర్ మెసేజ్, ఐ బ్రింగ్ గ్రీటింగ్స్. మా సంఘము ఇక్కడ అమెరికాలో కర్మేలు సంఘము నుంచి పెద్దలు, సంఘస్థులు అందరూ తమ వందనాలు, శుభాకాంక్షలు, శుభములు పద్మాస్ సంఘానికి తెలుపుతున్నారు. మీరు మా కొరకు ప్రార్థన చేయవలను, మేము మీ కొరకు ప్రార్థన చేయాలి. మీకు దగ్గరకు వస్తున్నానని సంఘంకో నేను పెద్దలకి పెట్టాను, పెద్దలు అనుమతించారు. వారి ద్వారా నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతున్నది. కాబట్టి మనం ఒకరికొకరు ఇలాగూ దేవుణ్ణి ఘనపరచాలి. ఎప్పుడు కూడా ఒక్కటిగా సంఘములో సేవకుని యొక్క మాటతో, సేవకుని యొక్క అనుమతితోనే మనము పనిచేయాలి. సొంతగా ఎప్పుడు ఏది చేయకూడదు. సో we bring greetings from my church at Carmel. All the elders and the church people bring our greetings to you, the church at Padmas. God bless you brothers and sisters. ఈరోజు ఒక మాట ఇక్కడ నాకు బైబిల్ ధ్యానిస్తూ ఉంటే కనబడింది. ఏంటి అంటే, ప్రతిరోజు ప్రతి దగ్గర, ప్రతి ప్రార్థనా కూటంలో, ప్రతి దాంట్లో, ప్రతి ఉపవాస కూటంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ప్రతిదీ ఇస్తానే. దేవా, ఐ వాంట్ టు హ్యావ్ ఎ న్యూ థాట్. నాకు నువ్వు కొత్త ఒక ఆలోచన ఇయ్యి. ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను పద్మాసులో మాట్లాడాలి,
నాకు ఏమీ తెలియదు, బైబిల్ రాదు, బైబిల్ పుస్తకాలు కూడా తెలియవు నాకు. బట్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు గొప్పవాడు. ఆయన మనతో ఉంటే ఆయనే మాట్లాడతాడు, మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ మాట తలంపులతో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, ఉంటున్న పరిస్థితి ఇండియాలో భయంకరమైనది. ఈ పాండమిక్ పరిస్థితి, పాండమిక్లో కోవిడ్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా ప్రజలు బాధపడుతున్నారు. కొత్తగా ఈ యొక్క థర్డ్ వేవ్ వచ్చి చిన్నపిల్లలకు తగిలి చిన్నపిల్లలు కూడా దీనికి లోన్ అవుతున్నారు, బాధకు గురవుతున్నారు, చనిపోతున్నారు అని తలంపు వచ్చినప్పుడు మరి నాకు ఈ మాటలు బైబిల్ నుంచి గుర్తుకొచ్చినాయి. యేసు వారి వైపు తిరిగి, ఎవరి వైపు అంటే 27వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. జనసమూహము, స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఆయనను వెంబడిస్తే యేసుప్రభువు వెనక్కి తిరిగి ఇక్కడ ఒక మాట, యేసుప్రభువుని బాగా కొట్టారు, ఉమ్మూశారు, ఆ యొక్క వస్త్రాలు తీసేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలతో కొట్టారు. హీ వాజ్ టేకింగ్ టు ద గొల్గాతా. ఆ మార్గంలో ఆయన వెళ్తుంటే వాళ్ళు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటుంటే అంత బరువైన సిలువను పట్టుకొని మోసుకుంటా పడిపోతా లేస్తా వెళ్తుంటే ఆయన తిరిగి గొప్ప మాట అన్నాడు. ఏమని? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇక్కడ ఏడవడము అన్నది మామూలుగా ఒక విధమైన యూదా ప్రదేశంలో, యూదులలో, జూయిష్లో, మిడిల్ ఈస్ట్లో, మన ఇండియాలో ఒక ఆచారం ఏంటి అంటే ఏదన్నా ఏడవాలి అంటే మనకి ఏడుపు రాకపోతే వేరే వాళ్ళని తెచ్చి ఏడిపిస్తాం, వాళ్ళు మన కోసం ఏడుస్తారు కదా. ముఖ్యంగా మీ దగ్గర వాళ్ళకి తెలుసు, ఓల్డ్ సిటీలో నేను చిన్నప్పుడు చూశాను, నాకు తెలుసు. కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, అరే आप लोग क्या करते थे, हम लोग रोते हैं जहाँ पे जो बंदा मर जाते हैं उनका घर जाके हम रोते हैं, हमको पैसे मिलते हैं. అలా కాదు, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు యెరూషలేము కుమార్తెలతో, మీ నిమిత్తం, మీ కొరకు మీరు ఏడవండి, నా కొరకు ఏడవద్దు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఇక్కడ మనం ఈ ఉపవాస ప్రార్థన ఈరోజు మనము ఉన్నది ప్రార్థించేది దేనికి అంటే మన నిమిత్తము, మన పిల్లల నిమిత్తము. ఉపవాసము అనేది ఆది కాండం నుంచి వస్తున్నది. బట్ ఆది కాండము నుంచి వస్తున్న అది ఆచారంగా, ఒక అలవాటుగా, ఆ యొక్క మిడ్ ఈస్టర్న్ ఏరియాస్లో ఉండే ఒక ఆచారంగా వస్తున్నది. అబ్రహాము తన భార్య అయిన శారా చనిపోతే దుఃఖ దినములు సలిపెను, ఆమె కొరకు దుఃఖ దినములు సలిపెను, అంగలార్చెను కదా. చూద్దామా అది? ఐ థింక్ ఆది కాండము 23, ఆది కాండము 23 2వ వచనము, శారా కానాను దేశమందలి హెబ్రోను అను కిర్యత్య తర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. శారా గురించి అంగలార్చడానికి, ఏడ్చడానికి వచ్చి, దట్ వాజ్ దేర్ కస్టమ్. అదే యాకోబు కూడా రాసుండొచ్చుడ 37వ అధ్యాయము, యోసేపు తప్పిపోయాడు అని చెప్పకుండా యోసేపు చచ్చిపోయాడు, మరణించాడు అని చెప్తారు వాళ్ళు కదా. అప్పుడు 37, 34 యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా. యాకోబు
కూడా అంగలారుస్తున్నాడు. అంటే అది వాళ్ళ ప్రాసెస్. ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్, అ బ్యాడ్ థింగ్, పీపుల్ క్రై, పీపుల్ గో ఫాస్టింగ్, పీపుల్ షో దేర్ గ్రీఫ్ ఇన్ ఎ మేనర్ దట్ చూడగానే అయ్యో వీళ్ళ ఇంట్లో ఏదైందే, వీడు ఎలాగైపోయాడే, ఎలా ఏడుస్తున్నాడో చూడు, వాడంటే ఎంత ప్రేమో, ఆ పాప అంటే ఎంత ప్రేమో, భార్య అంటే ఎంత ప్రేమో. టు షో అవర్ లవ్ టువర్డ్స్ ద పీపుల్ హూమ్ వీ లాస్ట్, people used to grieve, people used to cry, people used to fast and show their love towards them. అయితే దీనంతటికి అయిపోయిన తర్వాత ఐఎమ్ గివింగ్ యూ అ ప్రీ హిస్టరీ ఆఫ్ ఉపవాసము ఫాస్టింగ్. ఉపవాసము ఎలాగ వచ్చింది, ఎందుకు వచ్చింది, మన దగ్గర వరకు ఎందుకు వచ్చింది, అది ఎందుకు ఇంత బలమైనది అంటే, ఈ మాట ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు వరకు ఒక ఆచారంగా ఉండింది. అయితే ఆ ఆచారాన్ని కట్టడిగా మార్చినాడు ప్రభు అయిన దేవుడు. చూద్దాం రండి. లేవీ కాండము 23వ అధ్యాయము, లేవీ కాండము 23వ అధ్యాయము 23, 24 నేను చదువుతున్నా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మొట్టమొదటిగా ఉపవాసంగా ఉండాలి, ఉపవాసన ప్రార్థన చేయాలి అంటే ఏం చేయాలంట? మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 27వ వచనం, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, ఇందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. నౌ వీఆర్ కమింగ్ టు ద పాయింట్. ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్యమైన అంశము, ముఖ్యమైన విధి ఏంటి అంటే, అక్కడ అబ్రహాము, యాకోబు ఆ రోజుల్లో వాళ్ళు భార్య కొరకు అంగలార్చారు, ఏడ్చారు, దుఃఖ దినములు సలిపారు. కానీ ప్రజలందరూ సమాజముగా ఇశ్రాయేలీలందరికీ దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, కమ్ లెట్ us డూ దిస్. వాట్ షుడ్ వి డూ? మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఎందుకు కూడాలంటే, ఆ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అది సంగతి అండి. ఉపవాసం ఎందుకు చేయాలి అంటే, మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవడానికి. మనము ఉపవాసం ఉండి మనము పాపముల్ని ఒప్పుకోవాలా. అది ఉపవాస ప్రార్థన అంటే. అర్థమైందా? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. ఇశ్రాయేలీలకు మొట్టమొదటిసారిగా పరిశుద్ధ సంఘంగా కూటుకొని దుఃఖ దినాలుగా చేసి పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థంగా దాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం కాదు, మీ కుమార్తెల నిమిత్తము, మీ నిమిత్తము ఏడవండి అన్నాడు. కాబట్టి రండి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ సమాజముగా కూడి మనము ఆ రోజు చేయవలసింది ఏంటి అంట? పాప విషయమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ కట్టడలన్నీ నువ్వు ఏం చేయాలి అంటే, నీవు ఇక్కడ చెప్తున్నాడు మోషేకు 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. వింటున్నారా? పిల్లల్ని మనము దేవునిలో ఎలా పెంచాలి అంటే, మొట్టమొదటిగా మనము పరిశుద్ధ సంఘంగా కూడి మనము ప్రాయశ్చిత్త దినాన్ని ప్రకటించి ఉపవాసం ఉండి
దేవుని దగ్గర ప్రార్థన చేసి మనము వారిని దేవునిలో నడపాలి, దేవుని వారి దగ్గరికి తీసుకురావాలి. ఇది చాలా ముఖ్యమైంది. చూద్దాం ఇంకొక మాట, 18వ వచనం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు 16 నుంచి చదువుతున్నాను, 20వ వచనం. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారులతో ఇట్లనము, మనము ఐగుప్తులోను ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. ఈ మాటలు మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పాలి. ఆ యెరూషలేము కుమార్తెలు, ఇక్కడున్న నువ్వు, ఇక్కడున్న నేను, మాట్లాడే నేను మన పిల్లలకి ఏమి నేర్పట్లేదు. మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామంటే, నాయనా ఉదయాన్నే 6 గంటలకు లేయి, ఇంట్లో గంట చదువు, ట్యూషన్కి పో, అక్కడ ఒక 2 గంటలు చదువు, స్కూల్కి పో, అక్కడ ఒక 5 గంటలు చదువు, స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో ఉండు, ఆ తర్వాత ట్యూషన్కి వెళ్ళు, రాత్రికి ఇదే మనం. ఎందుకు అంటే మా అబ్బాయి అమెరికాకి వెళ్ళాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి డాక్టర్ కావాలి. యేసు ప్రభు అంటున్నాడు, మీ పిల్లల కొరకు, మీ కొరకు ఏడవండి, వారిని నీ దారిలో తీసుకురండి. ఇశ్రాయేలు ప్రజలకి అందరికీ చెప్పే మాట ఏంటంటే, నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకొని నిన్ను నువ్వు ప్రాయశ్చిత్తపరచుకొని నీ పిల్లలకు ఈ ఆజ్ఞలను నువ్వు బోధించవలెను. ఎన్నోసార్లు మనం చేస్తున్నాం. ప్రజలందరి కొరకు మోషే 2 సార్లు ఆ యొక్క సీనాయి కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 days he was fasting in the presence of God. దేవుని సన్నిధిలో అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు, బయట కాదు. నీ ఉపవాసన ప్రార్థనలు ఎప్పుడూ సమాజముగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. నువ్వు ఇంట్లో ఇండివిజువల్గా చేయొచ్చు. చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, సమాజముగా కూడి, పరిశుద్ధ సంఘముగా కూడి నువ్వు ఉపవాసం ఆచరించాలి. నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. యేసు ప్రభువు కూడా అలాగే ఆయన పరిచర్య మొదలుపెట్టక ముందు 40 దినములు ఆయన ఉపవాసం ఉండి దేవుని చేత బలపరచబడి వచ్చి తన పరిచర్య స్టార్ట్ చేసినాడు. ఇక్కడ 2 మాటలు నేను చెప్పాలి. మోషే తాను ప్రజల కొరకు దేవుని దగ్గర ఉండి దేవుని నుంచి సూచనలు పొందాడు. యేసు ప్రభువు కూడా మనుష్య రూపంలో, మనుష్య కుమారుడుగా ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు తాను చేయబోయే పరిచర్య కొరకు, ప్రజల కొరకు, తన ప్రజలను తనలో నడిపించడానికి, ఇశ్రాయేలీయులను తనలో నడిపించడానికి, అన్యజనాంగమైన నిన్ను నన్ను తనతో కూడా ఉండడానికి తాను కూడా దేవుని సన్నిధిలో ఆత్మచేత అని రాయబడి ఉన్నది అక్కడ మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో. దేవుడైన యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయడానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ చేశాడు. ఎలాగైతే మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఉన్నాడో, యేసు ప్రభు కూడా నీ కొరకు, నా కొరకు అలాగే ఆయన ఉపవాసం ఉండి సైతాన్ని జయించి తన పరిచర్యను మొదలుపెట్టాడు. నీవు నేను చేయవలసింది అలాగే. కొన్ని ఉపవాసాలు ఎన్నో ఉన్నాయి. సమాజ మందిరముగా అందరూ కూడుకున్నారు కదా. ప్రతిసారి ఇశ్రాయేలీయుల జనాంగంలో ఉపవాసము అనగానే ఒక్కరు కాదండి, సంఘమంతా, ఆ 20 లక్షల మంది ప్రజలందరూ. చూద్దామా కొన్ని ఉపవాసాలు ఎలా చేశారో రండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు. 9వ వచనం.
కనానీలను ఈ దేశ నివాసులందరినూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ప్రజల కొరకు పెద్దలు యెహోషువ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మనము మన పిల్లల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదే జడ్జెస్ చూద్దామా, న్యాయాధిపతులు, ఇవన్నీ ఏంటి అంటే నేను చెప్పేది సంఘముగా కూడారు. అందరూ సంఘముగా కూడారు. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. ఈ యొక్క స్టోరీ కూడా మీకు తెలుసు, వాళ్ళకు అర్థమవుతుంది. న్యాయాధిపతులు 20వ అధ్యాయము 1-2. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బయర్షబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఏక మనస్సు కలిగి యెహోవా సన్నిధిని మిస్పాలో కూడెను. మనం చేయవలసిన పని రండి. 26వ వచనంలో ఏం చేశారు చూద్దామా. 26వ వచనంలో ఏం చేశారు? వీరందరూ కత్తి దుయ్యవారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలును సమాధాన బలును యెహోవా సన్నిధిని అర్పించారు. సహోదరుడా, సహోదరి, నీ ఉపవాసము నువ్వు సంఘంగా చాలా బలమైనది. నువ్వు ఇండివిజువల్గా చేయొచ్చు, భార్యాభర్తలు చేయొచ్చు, పిల్లలందరూ కలిసి చేయొచ్చు. కానీ సంఘంగా ఉంటే నువ్వు యూనివర్సల్ సంఘంలో ఒక భాగం అవుతాయి. నువ్వు అక్కడ ఇండియాలో ప్రార్థన చేస్తుంటే ఇక్కడ సంఘము మేము మీకు తెలియకుండానే మీలో యూనివర్సల్ సంఘంలో భాగమైనందువల్ల ఏమవుతుందంటే వీఆర్ స్ట్రెంగ్థెన్ ఇన్ ద లార్డ్. సమాజముగా చేసిన ప్రార్థన, ఉపవాసన బహుబలమైనది. 2వ సమూయేలు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను నేను. ఎప్పుడు చేసినా వీళ్ళందరూ ఏం చేశారు? దేవుని దగ్గర సమాజముగా కూడారు. 2వ సమూయేలు 12వ అధ్యాయము 17. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా. చూసారా, ఇక్కడ ఒక పాయింట్ నేను ఐ వాంట్ టు సే హియర్. డేవిడ్ వాజ్ ఫాస్టింగ్ ఫర్ ఎ ఇల్లిసిట్ చైల్డ్. దావీదుకు తెలుసు తాను తప్పు చేశాడని, దావీదుకు తెలుసు తాను ఉరియాని చంపించాడని, దావీదుకు తెలుసు ఆయన భార్యను తీసుకొచ్చాడని. వారిద్దరూ ఇక్కడ బిడ్డ పుట్టింది అంటే ఇట్ మస్ట్ హావ్ బీన్ అట్లీస్ట్ 2 years దేర్ రిలేషన్షిప్. బట్ ద చైల్డ్ ఈస్ బార్న్ అండ్ ద చైల్డ్ ఈస్ నాట్ వెల్. ఆ బిడ్డ కొరకు ప్రార్థన అనేది తాను చేసిన తప్పు. ఇక్కడ దావీదు ఉపవాస ప్రార్థన ఏంటి అంటే తాను తప్పు చేశాడు, బిడ్డ ఎందుకు చనిపోవాలని. కానీ దేవుడు ఆ తప్పును తీసివేశాడు. తప్పును తీసివేసి తనకు ఇంకొక కుమారుని అనుగ్రహించినాడు. దావీదులో ఉన్న ఆ యొక్క ఆశ ఏంటి అంటే తాను తప్పు చేసిన తప్పు అంతటిని ఆ యొక్క రోజులు ఎప్పుడైతే ఆయన ఉపవాసం ఉన్నాడో ఐఎమ్ షూర్ హీ మస్ట్ హ్యావ్ cried unto the Lord. He must have confessed. He must have totally gave himself to the Lord. ఆయన తను తాను అప్పగించుకొని దేవునికి కంప్లీట్గా సమర్పించుకొని ఉండొచ్చు కదా. నెహెమ్యా కూడా అలాగే చేశాడు. తన యెరూషలేము పాడైపోయిందని వింటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత ఏం చేశాడు అంటే ఇంకొక మాట, తానొక్కడే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వెళ్ళాడు. అన్ని జరిగిన తర్వాత తను అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడు చూడండి 9వ అధ్యాయంలో సంఘముగా అందరినీ తీసుకొని వచ్చినాడు. ఆయన ఒక్కడే కాదు. 8వ అధ్యాయము, నెహెమ్యా 8వ అధ్యాయము ఆఖరి మాట, ఆఖరి వచనము, ఆఖరి భాగము.
8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. పరిశుద్ధ సంఘముగా కూడుకొని 9వ అధ్యాయము 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తమ మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. నాట్ ఓన్లీ హిమ్సెల్ఫ్, హీ బ్రాట్ ద ఎంటైర్ నేషన్, ఎంటైర్ కాంగ్రిగేషన్ దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినాడు. వారందరూ ఎలాగ కూడుకున్నారంట? పరిశుద్ధ సంఘంగా. ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడున్నా అదంతా వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఉపవాసము, ఆ ప్రాయశ్చిత్త దినము అంటే ఆ ఉపవాస ప్రార్థన అనగానే ఏంటి అంటే, సహోదరి సహోదరుడా, నీ పాపంలో నువ్వు ఒప్పుకోవాలా, దేవుని దగ్గరికి రావాలా, ప్రాయశ్చిత్తం చేయాలా. దిస్ ఈజ్ అన్ అటోన్మెంట్ డే ఫర్ యూ, ఫర్ యువర్ సిన్స్, దట్ యూ షుడ్ ఫాస్ట్ అండ్ క్రై in front of the Lord for your sins. Not only for your sins, when you cry for your sins, when you remember your family, when you remember your church, everything will be come unto that prayer. అన్ని దాంట్లోకి వచ్చేస్తాయి. అదే మాట యేసు ప్రభువు ఆ యొక్క రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్న జనంతో, స్త్రీలతో అన్నారు, మీరు మీ కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. మనం ఎన్నోసార్లు ఇది చేస్తుంటాం, తప్పిపోతుంటాము, అటు ఇటు వెళ్ళిపోతుంటాం. ఇక్కడ జరిగిన ఈ సమాజ ప్రార్థనల్లో ఉపవాస ప్రతి దాంట్లో నెరవేరింది, ప్రతి దాంట్లో ఫలము వచ్చింది, ప్రతి దాంట్లో జవాబు వచ్చింది. దావీదుకు కూడా ఆ పిల్లవాడిని దేవుడు తీసేస్తే మళ్ళీ ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చి రాజుగా చేసి తనకు మందిరాన్ని కట్టించుకున్నాడు సొలొమోను ద్వారా. సహోదరుడా సహోదరుడా, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ వెన్ యూ కమ్ టు ద లార్డ్. ఇది బాలేదే, ఇది అయిపోయిందే, నీ యొక్క హృదయాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు తప్పు చేసావు, పర్వాలేదు, ఆ తప్పును ఒప్పుకో. అదే దేవుడు నేను చేయలేదు, నాకు తెలీదు అని ఉంటే సొలొమోను రాకపోతుండే, దావీదు సింహాసనం పోయేస్తుండే. బట్ హీ కన్ఫెస్డ్. God gave him a new son, a new beginning. కదా, దేవుని దగ్గర మనం చేయాల్సింది ఇవే. మన ప్రార్థనలు ప్రతి దాంట్లో, ప్రతి రెఫరెన్స్లో దేవుడు జవాబు అనుగ్రహించినాడు. ఎందుకు అంటే ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. ఇట్ ఈస్ సో పవర్ఫుల్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఉపవాస ప్రార్థన దేవుని ఆలోచనల్ని, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క తలంపులను కూడా తిప్పేసే అంత బలమైనది. ఇదొక్కటే బైబిల్లో నాకు తెలిసి దేవుని మాటల్ని, దేవుని తలంపుల్ని కాదు సరేలే పోనీ అన్న చేయగలిగింది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే. చూద్దామా కొన్ని ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు ఎలా ఉన్నాయో రండి. యోనా గ్రంథం మీ అందరికీ తెలుసు కదేగా. యోనా ఏం చేశాడు? దేవుడు అక్కడికి వెళ్ళి చెప్పాయా అంటే నాలంటోడు తప్పించుకొని పారిపోయాడు. తప్పించుకొని పారిపోతే దేవుడు ఏం చేశాడు? ముక్కు పట్టుకొని లాక్కొచ్చాడు. సేమ్ వే గాడ్ ఆల్సో బ్రాట్ మీ బ్యాక్. నేను యోనా తర్షీష్కు పోయే వాడెక్కినాడు, నేను కూడా అమెరికా పోయే వాడెక్కిన. అమెరికాకి రాకముందు ఎక్కడికో పోయినా, కర్నూలు పోయినా, బెంగళూరు పోయినా, రాజమండ్రి పోయినా, దేవుడు విడవలే. He brought me back. God will bring you, brothers and sisters. రండి ఇక్కడ చూద్దాం ఏం చేశారు ప్రజలు. యోనా 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుతున్నా. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటించిరి. అండ్ గాడ్ సా, తెలుగులో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత గొప్ప మాట అండి. Do you know these people are not Israelites? They hate Israelites. They don't like Israel. That's the reason Jonah don't want to go, because he hate them.
పర్సనల్లీ యోనాకు కూడా వీళ్ళంటే ఇష్టం లేదు. అక్కడికి దేవుడు పంపితే నేను వెళ్ళనని వెళ్ళిపోయాడు. అటువంటి వాళ్ళు, నువ్వు నేను కూడా అదే స్థితిలో ఉన్నాం. వీఆర్ పేగన్స్, వీఆర్ జెంటైల్స్, వీ డోంట్ హ్యావ్ ద లార్డ్. బట్ వెన్ వీ కమ్ టు ద లార్డ్ యాజ్ అ చర్చ్, యాజ్ అ వన్ యూనిట్, యాజ్ అ ఫ్యామిలీ టుగెదర్, ఎంత గొప్ప మాట. దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను కదా. రండి, ఇదే మాట, ఇంత గొప్ప మాట మోసే దగ్గర కూడా జరిగింది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేయదుననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని ఆయన చెప్తే, ఇక్కడ మోషే యొక్క ప్రార్థన ఏమని రాశాడంటే, ఇక్కడ దేవా నీవు మాతో ఉండాలి, నీ సన్నిధిని మాకు కావాలి, నీవు లేకుంటే మేము వెళ్ళము కదా. ఈ మాటకి దేవుడైన యెహోవా ఒక మాట చెప్పాడు. చూద్దాం అది ఎక్కడంటే 2వ సమూయేలు 24 2వ సమూయేలు 24 16వ వచనం. 24:16. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమంది, అంతే చాలును. నీ చేయి తీయమని జనులను నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా ఆ కీడును చూసి సంతాపమంది, ఇంకా చాలు అన్నాడు. సహోదరుడా, ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనము మన పిల్లల కొరకు ఏడవమని వాక్యం చెప్పింది. నీవు నేను వీ నీడ్ టు ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. ఎందుకు అంటే, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఈ పాండమిక్ ఏం చేస్తున్నది, కబళిచ్చేస్తుంది. ఎంతోమంది ఇప్పుడు దేవసేవకుడు ప్రార్థన చేసినట్టుగా మన సేవకులు ఎంతోమంది ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు. వారి భార్యలు, వారి పిల్లలు, మనం ఏం చేస్తున్నాం వారి కొరకు? ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు, మన తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, బంధువులను, స్నేహితులను కోల్పోతున్నాం మనం. గాడ్ ఈజ్ సేయింగ్ టు యూ అండ్ టు మీ, మనం ఈరోజు బతికున్నాము అంటే ప్రభు కృప. ఆయన నిన్ను నన్ను చూసి తన చేయి చాపి, అంతే చాలు, ఇక అవసరం లేదు అన్నాడు. సంతాపం పొందినాడంట. ఎంత గొప్ప మాట అండి ఇది మాట. ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 2 సార్లు రాచున్నది. ఇక్కడ 3వ వచనంలో, యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చాను. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, దేవుడు తాను చేయాలి అని తాను ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నాడు, ఇక్కడ మానేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఉపవాసము, ప్రార్థన యొక్క బలము ఐఎమ్ ట్రైంగ్ టు స్ట్రెస్ హియర్. 6వ వచనం, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి ఇదియు జరగదని సెలవిచ్చెను. ఇది ఎంతో ముఖ్యమైనది. సో పవర్ఫుల్ దట్ ఫాస్టింగ్ ప్రేయర్ కదా.
నూతన నిబంధనలో సంఘమంతా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వలన నింపబడి ఉపవాసం ఉంటే యేసు ప్రభువుని కొరకు, దేవుని మందిరం కొరకు అక్కడ ప్రార్థన చేస్తే ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కదా. అపోస్తుల కార్యములు 13, ఐ థింక్ ఇట్ ఈస్ 13. పదమూడు 2:3 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడే అని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ 2 సంగతులు, 2 విషయాలు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు ఎవరి కొరకన్నా చేస్తుంటే నీలో ఉండవలసింది ఏంటి? పరిశుద్ధాత్మ. నీలో పరిశుద్ధాత్మ ఉన్నదా? నీలో పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వేం చేయాలా? సంఘముగా కూడాలి. లేవికాండం 23 గుర్తుందా మీకు? ఈ దినము ప్రాయశ్చిత్త దినము. ఎవరి కొరకు? పాపముల నిమిత్తము. ఎవరి పాపముల కొరకు? మన పాపముల కొరకు. నీవు నేను మన పాపముల కొరకు సంఘముగా కూడి, పరిశుద్ధ సంఘముగా కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఏముంటుంది? మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ నీకు నాకు సంఘానికి ఆయన తను తాను వెల్లడిపరుచుకుంటాడు. ఇక్కడ పౌలును బర్నబాను నాకు ప్రత్యేకపరచుడి అని మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఎంత గొప్ప క్రియలు చేశారో, ఎంత గొప్ప కార్యాలు చేశారో. ఎన్ని పత్రికలు పౌలు రాశాడో మన కొరకు. వాక్యాన్ని, దేవుని వాక్యం, నూతన నిబంధన అంతా పౌలు గారి వాక్యాలే. దేవుడు అనుమతించి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఎందువలన అంటే వారు పెద్దలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అలాగే చేయమంటే వాళ్ళ తర్వాత కూడా ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఈరోజు నువ్వు నేను మనం చేయవలసింది ఏంటి అంటే వీ హ్యావ్ టు బీ ఎ వన్ పర్సన్. ఏకాత్మతో, ఏక మనస్సుతో, పరిశుద్ధ హృదయంతో ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధికి మనము రావాలి. దేవునిలో మనము ఉండాలి. దేవుని మందిరంలో ముఖ్యంగా ఈ యాప్ ద్వారా మనం ఏం చేశాము? we joined together as a one church, one person, one people, one soul. దేవుడు అంటున్నాడు నిన్ను నన్ను ఏమంటున్నాడు? నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఈ దినము మన ఉపవాస ప్రార్థన మన పిల్లల కొరకు ఆచరించాలి. మనం మన పిల్లల కొరకు ఆచరించాలి అంటే మొట్టమొదటిగా మనను పరిశుద్ధపరచుకోవాలి. మనం సంఘంగా కూడాలి. మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మనము దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో వస్తాడు. మనం పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేస్తే ఎలాగా తన కుమారులిద్దరిని బర్నబాను పౌలును సపరేట్ చేశాడు, నీ పిల్లల్ని నా పిల్లల్ని దేవుడు సపరేట్ చేశాడు. భయంకరంగా అనేది ఇన్ ఏ రైట్ సెన్స్, బ్యాడ్ వే కాకుండా గొప్పగా ఆశ్చర్యకరమైన విధానంలో వారిని వాడుకుంటాడు. నేను నిదర్శనం. చిన్ననాటి నుంచి నేను ఒక్కరోజు కూడా సంఘంలో కూర్చోలేదు, బైబిల్లో ఉండలేదు, ఇష్టానుసారంగా తిరిగా. తల్లిదండ్రులు సేవకులు కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని బయటికి వెళ్ళిపోయి బయట ఇష్టానుసారంగా తిరిగిన. వారి యొక్క ప్రార్థనలు నన్ను వెంటబట్టుకొని ఈరోజు మీ దగ్గరకు వచ్చి మీతో నేను వాక్యం పంచుకునే స్థాయికి నన్ను తీసుకొచ్చినాయి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మా అమ్మ, మా నాన్నగారు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసేటవారంట. ఒక సేవకుడు మా దగ్గరకు వచ్చాడు 3 సంవత్సరాల క్రితము. చాలా పెద్ద మనిషి, ఎల్డర్. ఆయన వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఆయన్ని నేను చూశాను. ఆయన నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నా 2 చేతులు పట్టుకొని ప్రైజ్లాడ్ అంకుల్ అని ప్రైజ్లాడంటే, బాబు ప్రిన్స్, నిన్ను నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ యాజ్ ఏ సన్ ఆఫ్ బీజాపాల్. మీ నాన్నగారు 30 సంవత్సరాల క్రితము మా కొడుకు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ రోజు నుంచి నిన్ను చూడకుండా, నువ్వెవరో తెలియకుండా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను.
ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకొని మందిరంలో వాక్యం చెప్తూ నా దగ్గరికి వచ్చినావు, నాకెంత సంతోషం, నా ప్రార్థన ఫలమైంది. ఎంత సంతోషం ఉండొచ్చు ఆ అంకుల్ హృదయంలో. అలాగే ఎంతోమంది, సౌమ్య ఆంటీ, చిత్ర ఆంటీ అంటే ఇంకో కానీ ఇంకా డేజీ ఆంటీ, చనిపోయిన సిస్టర్స్, ఐ వాజ్ విత్ దెమ్, దే ప్రేయిడ్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. మనము మన నిమిత్తము మన పిల్లల కొరకు ఏడవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. మనం చేయవలసింది ఏంటి అంటే వాళ్ళని దేవుని దగ్గరికి నడపాలి, వాళ్ళకి కట్టాలి, చేతి మీద రాయాలి, ప్రతిదీ తెలపాలి. నువ్వు తెలియకుంటే వాడు దేవుని దగ్గరికి రాడు. చూడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, అందరికీ తెలిసింది, నాకు చాలా ఇష్టమైంది. నాకు ఇల్లు వదిలి వెళ్ళిపోయే వరకు ప్రతి పుట్టినరోజు ఇదే వాక్యం. ఏది? బర్త్డే ప్రామిస్. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమైన పలక మీద వాటిని వ్రాసుకొనుము. దిస్ హ్యాస్ టు బి డన్ వెన్ ద చైల్డ్ ఈజ్ అ వెరీ యంగ్ ఏజ్. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. మీరు మీ కొరకు మీ పిల్లల మిత్తం ఏడవండి. బ్రింగ్ దెమ్ ఇన్ మై పాత్, ఇన్ మై వే. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? తర్వాత ఇంకొక మాట చూద్దామా? మనము ప్రజలు ఇష్టానుసారంగా ఏదేదో చేస్తుంటారు, మనం అలా చేయకూడదు. ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండే దేవుని దగ్గరికి రావాలి. మనము భయభక్తులు కలిగి ఉండాలి కదా. అప్పుడు మనకేమవుతుంది, మన పిల్లలు మనల్ని చూస్తారు, వాళ్ళు దే ఫాలో అస్. When a child is young, when they see you, they follow you. I did not do it when my children were. Now I am crying. But God is good. I have a hope. And we'll get one day. రండి, 20 సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఆశ్రయస్థానం ఎవరికి ఉంటుందండి? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఉంటుంది. ఎందుకంటే 27వ వచనంలో ఉన్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి నిన్ను విడిపించును. అది మరణ పాశంలో నిన్ను, నీ పిల్లల్ని విడిపిస్తుంది. నువ్వు పిల్లలకి నేర్పించాలి, నీ పిల్లలకి చూపించాలి. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నువ్వు చెప్పగలవా? నువ్వు తీసుకురాగలవా? నీ పిల్లలు ఇంటికి సంఘానికి వస్తున్నారా? ఈరోజు వరకు నేను ప్రార్థించేది, నా బాధ అంతా, దేవా నేను చేయలేకపోయాను, నన్ను క్షమించు, నా పిల్లల్ని తీసుకురా. కెన్ వి డూ దట్? ఇఫ్ యూ కెన్ డూ దట్, దట్ ఈస్ ది బెస్ట్ fasting prayer we did ever in our life. కదా. దేవుడు అంటున్నాడు, చూడండి ఎలా చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అంటే, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ మంచి మాట ఇక్కడ. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. 13వ వచనం. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. నువ్వు, నీ శిశువులు, నీ పిల్లలు, నీ భార్య అందరూ దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. నువ్వు అలా చేస్తున్నప్పుడు నీ పిల్లలు చూస్తారు. దే విల్ ఫాలో యూ, దే విల్ గో ఇన్ యువర్ వే. చాలా ముఖ్యమైనది మనకు. విలాపవాక్యములు 2వ అధ్యాయము
విలాప వాక్యములు 2వ అధ్యాయము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నువ్వు చేయవలసిందేంటి? ఇక్కడ ఉంది, అందరూ ఓపెన్ చేయండి మీ బైబిల్. విలాప వాక్యములు, లామెంటేషన్స్ చాప్టర్ 2 వర్స్ 19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొనిన వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు చేయవలసిన ప్రార్థన, నువ్వు చేయాల్సిందేంటి? నా మేనకోడలు నాకు చెప్తుండేది, షారోన్, మా చెల్లి సలోమి కూతురు, మామయ్య అమ్మమ్మ నీ కొరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదని. మై మదర్ యూస్ టు ప్రే ఫర్ మీ. వాట్ యు నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు డూ దిస్. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నువ్వు చేయాలి ఇది. నీ పిల్లల కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాల. నువ్వు ఎలా చేయాలంటే నీ ప్రార్థన నీళ్లు కుమ్మరించినట్టు ఉండాలంట. దావీదు కీర్తనలో రాస్తున్నాడు 22వ అధ్యాయంలో. రండి, దావీదు కీర్తన 22:14. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము అంతరంగమైందు మైనము వలె కరిగినది. అలాగా ప్రార్థన చేయాలండి. నీళ్ల వలె, నీళ్లు పారబోస్తే ఏమవుతుంది? అలాగా వెళ్ళిపోతాయి అవి కదా. దే వోంట్ స్టాగ్నేట్, దే లుక్ ఫర్ ది స్లో అండ్ ద గో. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కుమ్మరించినట్లు ఉండాలంట కదా. 62వ దావీదు కీర్తన 8వ వచనం. 62:8 వచనం. దావీదు కీర్తన 62:8 వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. నీళ్లు పారబోయినట్లు కుమ్మరించమన్నాడు. ఏం కుమ్మరించాలంట? ఇప్పుడు ఇక్కడ 62వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాడు. మనం కుమ్మరించవలసింది మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్న బాధను, మన పిల్లల కొరకు ఉన్న ఆవేదనను దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి తీసుకురావాలంటే పరిశుద్ధ సంఘంగా కూడాలి అంటే నువ్వు వచ్చి నీ పాపమును ఒప్పుకోవాలి. నీ దేవుని సన్నిధిలో నువ్వు పాపములు ఒప్పుకొని నీవు ప్రాయశ్చిత్తమైతే ఆయన ఆత్మ నీలో ఉంటుంది. ఆయన ఆత్మ నీతో ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన వైపు చేతులెత్తాలి. మొదటి జామున నువ్వు నీ హృదయాన్ని కుమ్మరించమన్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు నీ పిల్లల కొరకు, నీ శిశువుల కొరకు, పసిశు పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన వైపు చేతులు ఎత్తమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఈ కరోనా నుంచి నీ పిల్లల్ని తప్పించేస్తాడు. గుర్తుందా? ఇశ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు పస్కా బలి విషయంలో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేశారు? ఇంటి ముందు కమ్మలకు రాశారు. పై కమ్మలకు 2 వైపులో. కింద రాయలేదు. రక్తం కింద రాయకూడదు, తొక్కకూడదు, అపవిత్రం కాకూడదు. నువ్వు లోపలుండాలా. సంహారదూత వచ్చినప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆ బలిపశువు యొక్క రక్తం చూస్తే నీళ్లు దాటిపోతుంది, సంహారదూత దాటిపోతుంది. నువ్వు అలా చేయాలి అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నిస్సంగంగా కూడాలి, దేవుని దగ్గరికి రావాలి. నువ్వు అలా చేయలేదనుకో, కొన్ని ఉన్నాయి. చాలా భయంకరమైన మాట రాస్తున్నాడు అదే విలాప వాక్యముల్లో. ఆ ఒక్క మాట చూసుకుందాం. విలాప వాక్యములు 4:2 3వ అధ్యాయం. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షురాల వలె క్రూరురాలయను. చాలామంది దేవుణ్ణి మర్చిపోయి ఈ యొక్క ఈ ఏజ్లో, న్యూ ఏజ్లో పడిపోయి అమెరికా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, నా కొడుకు పెద్ద కావాలి అని ఏం చేస్తాము? దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళని వేరే దారిలో నడిపిస్తాము. ఏమి నడిపిస్తాము అంటే
ఉష్ట్రపక్షిలాగంట. అది గుడ్లు పెడుతుంది, ఎక్కడుంటుందో తెలియదు. నక్కలు అంటూ నక్కలు కూడా పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి, కానీ నా పిల్లలు అంటున్నాడు, నా కుమారి అంటున్నాడు ఇక్కడ. నువ్వు అలా ఉండకూడదు, జాగ్రత్త సుమి. దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి నీకు ఇక్కడ మాకు రాత్రి, మీకు ఉదయము. నీ యొక్క హృదయము దేవుని వైపు, ఆయన వైపు తిప్పాలి, ఆయనతో ఉండాలి. ఆయనకు కొరకు నువ్వు నీ యొక్క ప్రార్థన ఎలాగుండాలి? కుమ్మరించాలి, మొదటి జామున రేవాలి, పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. రెండు మాటలు చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 119వ దావీదు కీర్తన 55వ వచనము. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. యు నీడ్ టు ప్రే ఇన్ ద నైట్. 147. తెల్లవారకు మునిపే నేను మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ప్రే. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బీ ఫాస్టింగ్. నీ పిల్లల కొరకు, నీ కొరకు, నీ సంఘం కొరకు, నీ ప్రజల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ స్నేహితుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే రాత్రి జామున, తెల్లవారుజామున, ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ ప్రే. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఈరోజు, యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువుడి, నా కొరకు వద్దు. హీఈస్ ఎ గాడ్ హిమ్సెల్ఫ్. హీ డజంట్ నీడ్, బట్ హీ సేస్ pray for you, pray for your children. నినివే మొత్తం 150,000 మంది రక్షింపబడ్డారు. ఎందుకంటే పశువులు కూడా నీళ్ళు తాగలేదు. యెహోషాపాతు, యూదా జనులందరూ శిశువులతో, పిల్లలతో, భార్యతో సమూహం అంతా వచ్చి దేవుని సన్నిధిలో నిలబడింది. నెహెమ్యా కాలంలో అందరూ, ఇశ్రాయేలీయులందరూ వచ్చి దేవుని సన్నిధిని ధూళిపోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చారు. మోషే ప్రార్థన చేశాడు. దేవుడిచ్చిన ప్రార్థన, దేవుడిచ్చిన మాట ఏంటి అంటే, నీవు ఈ దినము ప్రాయశ్చిత్త దినము, దేవుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన కొరకు, మన పిల్లల కొరకు ప్రార్థన. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఈ పాండమిక్ నుంచి నన్ను బలపరిచి తీసేస్తాడు. చిన్న పిల్లల దగ్గరికి రానీయుడు. గాడ్ బ్లెస్ యూ. లెట్ us all bow our heads. Let's go into prayer. The recording has stopped.